యువతకు వేదికగా నిలవబోతా ఉంది. నేను కేటీఆర్ గారు వాళ్ళని గెలిచిందంటే వాళ్ళ నిర్దేశం ఉండదు, వాళ్ళు తల్లిదండ్రులు రాజకీయ గెలిచేదారు. ఒక కలెక్టర్ ఎందుకు కలగలుగుతాడు, ఒక డాక్టర్ ఎందుకు కలుగుతాడు. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ ఫీల్డ్ అయినా, అడ్వకేట్స్ అయినా, డాక్టర్ అయినా, పాలిటిక్స్ ఏదైనా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. మనకి ఎట్లా పోవాలని మార్గనిర్దేశకం ఉండదు. కాబట్టి అలాంటి మార్గనిర్దేశకంగా మనలో మనం చర్చ చేసుకుంటూ, మనలో మనం చెప్పుకుంటూ ముందుకు పోయే వేదికగా ఇది ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అంటే ఇది పోటీ చేస్తాం చేయాలని కాదు, రాజకీయాలు చాలా ఉంటాయి. ఒక బుక్ ఉంటుంది, జనరల్గా మీకు చూద్దామనే తీసుకొచ్చా. అంటే ఇతనేం నా దగ్గర వ్యక్తి కాదు, నాకు తెలిసిన వ్యక్తి కాదు, ఏది కాదు. కానీ ఒక మంచి బుక్, రాజకీయ వృత్తి నేలంటి మధు అని ఆంధ్రజ్యోతికి సబ్ ఎడిటర్గా వర్క్ చేసినాడు. ఎంతో మార్పు తీసుకొద్దాం, యువతలో ఎంతో చేద్దాము అని చెప్పి చాలా తపనపడు 20 సంవత్సరాలు కష్టపడి కొంచెం ప్రాక్టికల్గా సాధించలేక ఏం చేయొచ్చు అనేది బుక్లో రాశాడు. ఇందులో దగ్గర నాయకత్వం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నాయకత్వం లభిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది, ఉపాధి లభిస్తుంది. కొత్త కాలానికి కొత్త రాజకీయం ఈ పుస్తకం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. అంటే ఈ పుస్తకంలో నేను కొన్ని పేజీలు మాత్రం చదివాను. అంటే రాజకీయాల్లో యువత అనేది చాలా సాధించాలనే తపనతో వస్తుంది. అందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏది కాకపోయినా కూడా రకరకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా రాజకీయాల ద్వారా లభిస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను అడ్వకేట్గా ఉన్నా, నేను రాజకీయాలు రాణించలేకపోయినా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, లేకపోతే అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్, ఇట్లా అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క రకంగా మనకు ఉంటాయి. ప్రెస్ వాళ్ళు ఉండరు, ప్రెస్ వాళ్ళకు సిపిఆర్ ఇట్లా పొజిషన్స్ ఉంటాయి. సో రాజకీయాలు అనేది కేవలం నాయకత్వంగా ముందుకెళ్ళడం, ప్రజాప్రతినిధి కావడం అనే కాకుండా రకరకాల రంగాలు ఉంటాయి రాజకీయాలు సపోర్ట్ చేయాలంటే రకరకాల రంగాలు ఉంటాయి. సినిమా అంటే 24 క్రాప్స్ అని మనం కనబడకుండా 24 క్రాప్స్ ఉంటాయి. అదేవిధంగా రాజకీయాలు కూడా రకరకాల ఉంటాయి. కాబట్టి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పునః ప్రవీణ్ గారిని మాట్లాడుతున్నాను.